దేవుని నామమునకు మహిమ కలుగును గాక. మీ అందరికీ మర్నాత. ఇవాళ మీతో ఒక చిన్న విషయాన్ని మాట్లాడదామని ఆశపడుతూ ఉన్నాను. యోహాను సువార్త 21వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువారు సిలువ వేయబడిన తర్వాత, ఆయన పునరుద్ధరణుడైన తర్వాత 2 మార్లు శిష్యులకి ప్రత్యక్షమై, ఆ తర్వాత పేతురు తిరిగి లోకంలోకి వెళ్ళిపోతే, తిరిగి చేపలు పట్టడానికి వెళ్ళినప్పుడు, తిరిగి పేతురుని, అతని మిగిలిన శిష్యులని ఆయన సమకూరుస్తూ ఉన్న సందర్భంలో ఒక చిన్న విషయం జరిగింది. పేతురు గారు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సిలువ వేయబడేటప్పుడు 3 సార్లు యేసు ఎవరో నాకు తెలియదని బొంకినట్లుగా మనందరికీ తెలుసు. అయితే ఆ సిట్యుయేషన్‌ని రిస్టోర్ చేయడానికి పేతురు గారి దగ్గరికి వెళ్లి దేవుడు తిరిగి 3 సార్లు పేతురు, "నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా?" అని అడిగిన సందర్భం కూడా మనందరికీ తెలుసు. అయితే తెలుగు అండ్ ఇంగ్లీష్ ట్రాన్స్‌లేషన్స్‌లో ప్రేమిస్తున్నావా అన్నదానికి లవ్ అనే వర్డ్ యూజ్ చేశారు, కానీ గ్రీక్ ట్రాన్స్‌లేషన్‌లో మాత్రము ఈ ప్రేమ అనేదానికి 2 డిఫరెంట్ వర్బ్స్‌ని వాడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అందులో ఒకటి ఏంటి అంటే అగాపేయో, రెండవది ఫిలేయో. యేసుక్రీస్తు ప్రభువారు పేతురుని క్వెషన్ చేస్తున్నప్పుడు, "పేతురు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా?" అని అడిగేటప్పుడు అక్కడ వాడబడిన వర్బ్ ఏంటి అంటే అగాపేయో. ఈ వర్డ్‌కి ఎటర్నల్ లవ్, అన్‌కండిషనల్ లవ్ అని అర్థం. తండ్రి మన మీద చూపిస్తున్నటువంటి ప్రేమకి సింబాలిక్‌గా ఈ వర్డ్‌ని వాడుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే యేసుక్రీస్తు ప్రభువారు పేతురు దగ్గర కూర్చొని, "పేతురు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా?" అని మాత్రం అడగట్లేదు గానీ, "పేతురు, నేను నిన్ను ప్రేమిస్తున్నట్లుగా నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా?" అని అడిగినట్లు మనం చూస్తూ ఉన్నాం. అయితే దానికి పేతురు సమాధానముగా, "అవును ప్రభువా, నిన్ను ప్రేమిస్తున్నాను" అని తెలుగులో ఉంటుంది, కానీ ఫిలియో అనే వర్బ్‌ని అక్కడ వాడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ వర్బ్‌కి బ్రదర్లీ లవ్ అని అర్థము. అంటే సహవాసపూరితమైన ప్రేమగా మనము చూస్తూ ఉన్నాము. రెండవ మారు కూడా తిరిగి దేవుడు ఇదే అడగడము, పేతురు కూడా ఫిలియో అనే వర్బ్‌తోనే ఆన్సర్ చేయడాన్ని మనము చూస్తూ ఉన్నాం. మూడవసారి మాత్రము దేవుడు అగాపెయో అనే వర్డ్ వాడకుండా ఫిలియో అనే వర్బ్‌ని వాడతారు. దీన్ని మనము ధ్యానం చేసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ఉద్దేశ్యము పేతురు పట్ల ఎలా ఉందంటే, పేతురు పేతురుని ఎలా ప్రేమించాడో అంత అధికమైన ప్రేమను పేతురు కలిగి ఉండాలి అని దేవుడు ఆశపడ్డాడు. పేతురు గురించి డిస్క్రైబ్ చేస్తూ కూడా వాక్యంలో క్రీస్తును ప్రేమించిన శిష్యుడుగా అతడున్నాడు. అయితే అతని ప్రేమ దేవుని ఉద్దేశానికి సరిపోవట్లేదు. దేవుడు ఇంకా గొప్ప ప్రణాళికను పేతురు జీవితంలో కలిగి ఉన్నాడు. అయితే ఇప్పటికే 3 సార్లు బొంకిన పేతురు మాత్రము ఆ గాయముతోటి, ఆ గిల్ట్ తోటి నిజముగా దేవుని సన్నిధిలో అతడి హృదయాన్ని ధారపోస్తూ, "ప్రభువా, నేను నిన్ను అంత ప్రేమించలేకపోతున్నానయ్యా. నేను ఈ కొంచెము ప్రేమను మాత్రము కలిగి ఉన్నాను" అని చెప్పి యేసుక్రీస్తు ప్రభువారికి సమాధానం చెప్తూ ఉన్నారు. రెండవ మారు మరి ఒక అవకాశాన్ని ఇస్తున్నట్లుగా యేసుక్రీస్తు ప్రభువారు అడుగుతున్నారు, "పేతురు, నన్ను ఇలా ప్రేమించగలవా?" అని అడుగుతూ ఉన్నారు. కానీ సహోదర ప్రేమను నేను కలిగి ఉన్నాను ప్రభువా అని చెప్పేసి పేతురు సమాధానం చెప్పడాన్ని మనం చూస్తూ ఉన్నాము. అయితే మూడవ మారు మాత్రము పేతురు ఏ స్థాయిలో ఉన్నాడో దేవుడు కూడా అదే స్థాయికి కిందికి వచ్చి పేతురుని అక్కడ కలుసుకొని, ఆ విశ్వాసము సడలిన పరిస్థితిలో పేతురుని కలుసుకొని, గుండె చెదిరిన పరిస్థితిలో పేతురుని కలుసుకొని, "పేతురు, నన్ను సహోదర ప్రేమతో ప్రేమిస్తున్నావా?" అంటే, "అవును ప్రభువా, నీకు సమస్తము తెలుసు, నేను నిన్ను సహోదర ప్రేమతో ప్రేమిస్తున్నానంటే." "సరే పేతురు, నేను నిన్ను ఇక్కడ కలుసుకుంటూ ఉన్నాను. ఇక్కడి నుంచి మనిద్దరము పైకి ఎక్కిపోదాము. నేను ఇక్కడి నుంచి నిన్ను కడతాను, నా రాయిగా నేను ఇక్కడి నుంచి స్థాపిస్తాను" అని చెప్పి దేవుడు పేతురుని రికమిషన్ చేస్తున్నట్లుగా మనం వాక్యంలో చూస్తూ ఉన్నాము. అయితే దేవుని యొక్క ఉద్దేశము, దేవుని యొక్క పర్పస్ మన యొక్క స్థితిని బట్టి లేదు, కానీ ఆయన యొక్క ప్రేమను బట్టి ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాము. పేతురు ఎప్పుడైతే ఆ ఉన్న సడిలన విశ్వాసమును, ఆ కొద్దిపాటి ప్రేమను, ధైర్యమును దేవుని వైపు చూపించాడో,
దేవుడు దాన్ని ఆ విరిగిన పాత్రను తీసుకొని తన పునరుద్ధాన శక్తిని బట్టి అక్కడి నుంచి పేతురుని కట్టడము ప్రారంభించాడు. దాని తర్వాత పేతురు ఎంతగానో ప్రేమలోను, విశ్వాసములోను, రక్షణలోను, ఆయనకి కలిగి ఉన్న ప్రణాళికలను అభివృద్ధి పడుతూ 1 పేతురు పత్రిక 1వ అధ్యాయము 8వ వచనానికి వచ్చేసరికి అగాపే అన్న ప్రేమతో అతను ప్రేమిస్తున్నట్లుగా, అలాగే ఇతరులను కూడా ప్రేమించమన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాము. ఈ రోజున నీ దగ్గర సడలిపోయిన జీవితమే అవ్వచ్చు, సడలిన విశ్వాసం అవ్వచ్చు, సడలిపోయిన ధైర్యం అవ్వచ్చు. కానీ దేవుడికి అది నువ్వు ఇస్తే ఆయన పునరుద్ధాన శక్తిని బట్టి నిన్ను తిరిగి కట్టడానికి దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. లెట్ దిస్ రిజరెక్షన్ డే గివ్ యూ అబండెంట్ faith in God and help you build yourself through His grace and His power. Amen.